హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్ అండి. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. నేను ఈరోజు అయితే టమాటో రోటి పచ్చడి చేస్తున్నానని క్వాంటిటీలో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఒక పెద్ద కప్పు టమాటోస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4-5 వెల్లుల్లి తీసుకున్నాను, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, పోపుకి కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా చింతపండు తీసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ అని పెట్టేసి ఇలా పల్లీలు అయితే వేసానండి. ఇవైతే నార్మల్గా రోస్ట్ అనేది చేసేసేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే పల్లీలు మనకి రోస్ట్ అయితే చేయాలి. ఈ పచ్చడి ఒక 3 డేస్ 4 డేస్ అయితే నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పల్లీలు పక్కకి తీసేసుకున్నానండి. అదే గిన్నెలో తగినంత ఆయిల్ అనేది వేసుకున్నాను. 1 కప్ టమాటోస్ అయితే వేసేస్తున్నానండి. ఇలా టమాటోస్ అనేటివి మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఆయిల్లోనే మంచిగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మన ఘాటుకి తగ్గట్టు కూడా పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి అప్పుడప్పుడు కారంగా ఉంటాయి, చప్పగా ఉంటాయి కదా. దీంట్లో అయితే 4-5 వెల్లుల్లి కూడా వేసేసానండి. చూడండి, వీటిని మంచిగా ఉడికించుకోవాలి. చింతపండు కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. కలిపేయాలి బాగా. టమాటో అనేది తొందరగా ఉడికిపోతుంది మనకి. చూడండి, ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్ పుదీనా తీసుకున్నాను, 1 కప్పు కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటో రోటి పచ్చడి అనేది. చూడండి, ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నీ వేసుకోవాలి, మినపప్పు, పల్లీలు, నువ్వులు, ఇలా అన్నీ వేస్తే అన్ని టేస్ట్ మనకి తెలుస్తుంది అనమాట. రోటి పచ్చడి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అన్నీ ఒకటి విధంగా ఫ్రై అయిపోతాయి అన్నమాట మనకి. చూసారా, టమాటో, కొత్తిమీర పచ్చడి అన్నీ, పుదీనా కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసాను. అవి కూడా నార్మల్గా రోస్ట్ చేసేసినవి అండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేశాను. ఇలా ఈ విధంగా టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. పోపు అనేది కూడా పెట్టేసుకున్నానండి. నేనైతే ఇలా గార్నిష్ చేసుకున్నాను. చూడడానికి ఎంతో చక్కగా ఉంది కదా. నాకైతే ఫుల్ నచ్చేసింది మరి టమాటో పచ్చడి. మీరు కూడా ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త రెసిపీతో ఉంటుంది మీ రోజా మంచి కంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.